హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ శ్రీకారం చుట్టింది. ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ జమ కావాలంటే ప్రతి ఒక్కరూ ఈకేవైసీ ఈక్రాప్ అనేది చేయించుకొని వారి దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో కానీ లేదా గ్రామ వార్డు సచివాలయంలో కానీ వెళ్ళి అప్లై చేసుకోవాలని, ఇలా అప్లై చేసుకున్న రైతులకు మాత్రమే మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా ప్రతి రైతు ఖాతాలో అమౌంట్ అనేది జమ చేసేందుకు కొన్ని ప్రత్యేకమైన అప్డేట్స్ని అయితే ఇవ్వడం జరిగింది. వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని అయితే షేర్ చేయండి, ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీకి సంబంధించిన పట్టా, పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది మరో 2 గంటల్లో ప్రతి రైతు ఖాతాలో అమౌంట్ అనేది జమ కాబోతున్నట్టు మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతు ఖాతాలో అమౌంట్ అనేది జమ కాబోతుందన్నట్టు, అదేవిధంగా వారు సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉండాలని, అలా తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలో జమ అయ్యి వారందరికీ ఆధార్ కార్డ్ నెంబర్కి ఫోన్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయించుకొని ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది జమ అయిన వెంటనే వారి మొబైల్కే నోటిఫికేషన్ అంటే మెసేజ్ అనేది అందడం అయితే జరుగుతుందని, డబ్బులు జమ అయిన వెంటనే. అలానే మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి కొన్ని అప్డేట్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ అప్లై చేసుకొని ఉండాలి. అదేవిధంగా సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించుకున్న ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది జమ అవడం అయితే జరుగుతుందని, ప్రతి ఒక్కరు రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలని, అదేవిధంగా ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అనేది కూడా చేయించుకొని ఉండాలని తెలియజేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.